రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యేలకు ఎరకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ను విచారించేందుకు నాంపల్లి కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు అనుమతి ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎత్తించిన కేసులో నందకుమార్ను ఇవాళ ఈడీ ప్రశ్నించింది. 2 రోజుల పాటు విచారణకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇవాళ రేపు నందకుమార్ను చంచల్గూడ జైల్లో విచారించనున్నారు. బీజేపీలో చేరితే 100 కోట్ల రూపాయలు ఇస్తానని రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నడుస్తోంది. ప్రస్తుతం సిట్ విచారణ నిలిచిపోయింది. ఏసీబీ సిట్ దర్యాప్తు చేయాలా అనే అంశాలపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా రోహిత్ రెడ్డికి నందకుమార్ వ్యాపార భాగస్వామి అని తేలింది. ఆర్థిక లావాదేవీలు గుర్తించారు. దీంతో ఈడీ పలువురిని ప్రశ్నించింది. ఇప్పుడు నందకుమార్ను ప్రశ్నించడం ద్వారా ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలకు ఎరకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ను విచారించేందుకు నాంపల్లి కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అనుమతి ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎత్తించిన కేసులో నందకుమార్ను ఇవాళ ఈడీ ప్రశ్నించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం లైవ్లో మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి నందకుమార్ని ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. అయితే మొన్నటి వరకు పైలట్ రోహిత్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపుగా కూడా 2 రోజుల పాటు దాదాపు ఆయన కొన్ని గంటల పాటు కూడా పైలట్ రోహిత్ రెడ్డిని విచారించిన అనంతరం కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతో నందకుమార్ని ఈడీ అధికారులు చంచల్గూడ జైల్లో విచారించబోతున్నారు. అయితే మొన్న టైం తీసుకోవడం జరిగింది. నాంపల్లి వాళ్ళకు ఒక పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. విచారించేందుకు ఒక కీలకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలి అంటూ కూడా చెప్పడం జరిగిన నేపథ్యంలోనే దానికి కాస్త కొంత ఆలస్యం జరిగినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నందకుమార్ ఈడీ అధికారులకు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే నందకుమార్కి సంబంధించినటువంటి అడ్వకేట్ న్యాయమూర్తి వచ్చిన అనంతరం కూడా ఆ అడ్వకేట్ సమక్షంలోనే ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇదంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్సెస్ని అధికారులు అయితే రికార్డ్ చేయబోతున్నారు. అయితే ప్రధానంగా నందకుమార్ చెప్పేటువంటి విషయాలకు సంబంధించి ఏ అంశాలను తెరపైకి రాబోతున్నాయి, నందకుమార్ ఏ అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు అనేది కొంత చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా నందకుమార్కి సంబంధించి కీలకంగా ఫామ్ హౌస్ కేసులో కీలకంగా ఉన్నాడు. అయితే దాంతో పాటుగా 7 హిల్స్కి సంబంధించినటువంటి దాంట్లో ట్రాన్సాక్షన్స్లలో కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా నందకుమార్తో పాటుగా మిగతా 3 కూడా అధికారులు గతంలో కొంత ఫామ్ హౌస్ సంబంధించి సీట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో సీట్ అధికారుల అనంతరం కూడా ఈ కేసు కాస్త కొంత మలుపులు తిరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఫామ్ హౌస్ కేసులో కొంత కీలక మలుపులు అయితే కనబడుతున్నాయి. మొదటి నుంచి కూడా ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి మొదట ఇటు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరము ప్రగతి భవన్లో ఆయన పెట్టినటువంటి మీడియా సమావేశంలో వీడియో ఒకటి రిలీజ్ చేయడము, ఆ వీడియో రిలీజ్ చేసిన అనంతరం కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలు మరికొంత చర్చనీయాంశంగా మారాయి. కీలకంగా మారినటువంటి ఫామ్ హౌస్ కేసు కాస్త ఇప్పుడు బీజేపీ నేతలు సిబిఐకి అప్పగించాలి ఈ కేసునంటూ కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొన్నటి వరకు సీట్కి సంబంధించి ఢిల్లీకి పంపించాలి, కేసును ఢిల్లీలో టేక్ ఓవర్ చేయాలి అంటూ కూడా బీజేపీ నేతలు కోరిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సిబిఐకి మార్చాలి, సిబిఐ విచారణ చేపట్టాలి అంటూ కూడా బీజేపీ నాయకులు కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళంతా కూడా ఇదంతా కావాలని కొనుగోలుకు సంబంధించి బీజేపీ నాయకులు చేసినటువంటి యత్నం, బీజేపీ నాయకులు చేసినటువంటి ఒక ప్రయత్నం అంటూ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ మాటలు చూస్తున్నాయి. ఎట్టకెటకి ఈ రోజు నందకుమార్ మాట్లాడేటువంటి మాటలు కావచ్చు. మధ్యాహ్నం 2 గంటలకు ఈడీ విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో నందకుమార్ని ఏ అంశాలపై ప్రశ్నించబోతున్నారు, ఏ అంశాల్లో ఆయన క్వశ్చన్ చేయబోతున్నారు. అయితే దీంట్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డిని ఏ విధంగా కాంటాక్ట్ చేశారు, పైలట్ రోహిత్ రెడ్డికి ఇటు నందకుమార్కి సంబంధించినటువంటి సత్సంబంధాలు ఏంటి, అసలు ఎక్కడి నుంచి కాంటాక్ట్స్ జరిగాయి. అయితే
గతంలో ఎప్పుడు చర్చించారు, గతంలో ఎప్పుడు కలిశారు అన్నటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో రికార్డ్ చేయబోతున్నారు. దాంతో పాటుగా నందకుమార్ ఇచ్చేటువంటి ప్రతి ఎవిడెన్స్ను కూడా నాంపల్లి కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి స్టేలో ఏదైతే ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విచారణకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఆ పర్మిషన్ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో రికార్డింగ్ మీరు చేసేటువంటి విచారణ పూర్తిగా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉండాలి. రికార్డెడ్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. అయితే రికార్డెడ్ ఎవిడెన్స్ని ఈడీ అధికారులు అయితే రికార్డ్ చేయబోతున్నారు. సో ఈ కేసుకి సంబంధించి మరి కాసేపట్లో నందకుమార్ ఈడీ విచారణకు హాజరైతే ఎలాంటి విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి, పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా మరికొందరు ఎవరైనా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? సో పైలట్ రోహిత్ రెడ్డి 2 రోజుల పాటు జరిగినటువంటి విచారణలో ఆయన చెప్పినటువంటి మాటలు ఈ రోజు నందకుమార్ చెప్పేటువంటి మాటలు పొంతనగా ఉన్నాయా లేవా అనేది కూడా ఈడీ అధికారులు అయితే చూసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, ఒకటంటే ప్రధానంగా చూసుకుంటే కేసు చాలా మలుపులు తిరుగుతూ వచ్చింది ఫస్ట్ నుంచి కూడా. అంటే ఈయన ఎమ్మెల్యేల విచారణ కేసు దగ్గర నుంచి అంటే కొనుగోలు కేసు సంబంధించి ఇలా మలుపులు తిరగడం, ఆయన 100 కోట్లు అని చెప్పడం ఇంత జరిగింది. కానీ ప్రధానంగా చూసుకుంటే మాణిక్ చంద్ గుట్కా కేసు కూడా ఇందులో ఇంక్లూడింగ్ అయిందో దాని గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అనుకోరు ఈరోజు. ఖచ్చితంగా అంటే దానికి సంబంధించి మాన్సన్ గుట్కాకి సంబంధించినటువంటి ఇష్యూలో మనం చూసుకుంటే అభిషేక్కి సంబంధించినటువంటి విచారణ కూడా మొన్న జరిగిందని చెప్పుకోవాలి. అయితే అభిషేక్కు మొదట పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ, ఆ తర్వాత అనంతరం కూడా అభిషేక్కి సంబంధించినటువంటి విచారణ జరగడం, ఇప్పుడు నందకుమార్ కీలకంగా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి వ్యక్తి నందన్ కుమార్కి సంబంధించినటువంటి ఆయనను కూడా విచారించడం, దీని పట్ల ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ హస్తాలు ఉండడంతోనే ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మరి అభిషేక్తో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఇద్దరు ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. మొదట జరిగినటువంటి ఇద్దరు చెప్పినటువంటి మాటలో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో పాటుగా బ్యాంక్ డీటెయిల్స్, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యాజమాన్యాలకు సంబంధించి వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్తో పాటుగా కొంత ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగారు అంటూ కూడా ఈడీ అధికారులు అడిగారు. వాటికి సంబంధించిన అన్ని కూడా వారికి సబ్మిట్ చేశామని చెప్పారు. సో తదనంతరం కూడా లోపల జరిగిన విషయం మనం ఎవరికి తెలియదు కనుక ఖచ్చితంగా కూడా దాంట్లో కీలకంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి ఇష్యూనే రెక్టిఫైగా కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే వెంటనే నందన్ కుమార్ని కూడా ఈడీ ప్రశ్నించాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం, కోర్టును అప్రోచ్ కావడంతో పాటుగా వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఎవిడెన్స్తో పాటు ఈ రోజు నందన్ కుమార్ ఇచ్చేటువంటి ఎవిడెన్స్ని కూడా కొంత కీలకంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పూర్తి డేటాను కూడా కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఇదంతా కూడా మొదటి నుంచి కొన్ని మలుపులు తిరుగుతున్నటువంటి అంశం. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్గా మారుతున్నటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి, అంటే అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఏ విధంగా మలుపులు తిరిగిందో ఆ మలుపులన్నీ కూడా ఒకటి అంటే సీరియల్గా కూడా బయట వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈరోజు నందన్ కుమార్ ఇచ్చేటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్తో పాటుగా మరి మొన్న జరిగినటువంటి ఇద్దరు ఎవిడెన్స్ ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాన్సన్ గుట్కా యజమాని ఎవరైతే ఉన్నారో అభిషేక్కి సంబంధించిన ఇద్దరికి సంబంధించిన ఎవిడెన్స్తో పాటు ఈరోజు నందన్ కుమార్ ఇచ్చేటువంటి ఎవిడెన్స్ కూడా కీలకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నందన్ కుమార్కి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అదేవిధంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, రైట్. అంటే ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ ప్రమేయం ఉందంటే వీడియోలు బయట లీక్ అవడం, దాని మీద కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఎలాగా విచారణలో ఉన్నటువంటి సిటీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే లీక్లు సంబంధించి వీడియోస్ ఉన్నాయో ఎలా బయటకు వచ్చాయని కూడా ఉన్నాయి, అవి కూడా ప్రస్తావించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా లీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్కి సంబంధించి ఎలా రికార్డెడ్, ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి రికార్డింగ్స్కి సంబంధించి ఎలా బయటకు వచ్చాయి, దాంతో పాటుగా అదొక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కావడంతో మరింత కొంత చర్చనీయాంశంగా మారేటువంటి ఛాన్సెస్. కోర్టు కూడా దీన్ని, హైకోర్టు కూడా కొంత తిరస్కరిస్తూ మాట్లాడింది. వీడియోస్ ఎలా బయటకు వచ్చాయి, దాంతోపాటు షేరింగ్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళు మాట్లాడినటువంటి మాట ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ ఎవిడెన్స్తో పాటుగా డాక్యుమెంటేషన్ కూడా ప్రతి ఒక్కరికి చేరడం, ఇదంతా కూడా కొంత హైకోర్టు ఆగ్రహం చేసింది. దీని పట్ల ఈడీ ఖచ్చితంగా కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏ విధంగా అసలు అక్కడికి ఫామ్ హౌస్కి ఏ విధంగా చేరారో, చేరినంతరం ఏం జరిగింది, ఏ విధంగా ప్రలోభ పెట్టారు, ఏం జరిగింది, 100 కోట్ల ఒప్పందానికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా 100 కోట్ల మనీ ఎక్కడిది, ఎవరిచ్చారు, ఏంటి అన్నటువంటి అంశాలతో పాటుగా కొంత కేరళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, దాంతోపాటుగా ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నటువంటి పేర్లు అయితే వచ్చాయో వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఎంక్వైరీని కూడా నందన్ కుమార్ని మెయిన్గా కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కనుక వీళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తి స్థాయిలో కూడా నందన్ కుమార్ మీద పడేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.